హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? మేమైతే బాగా చేసుకున్నాం. సో, భోగి రోజు ఏం జరిగింది, ఏంటి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూసేయండి. భోగి రోజు మార్నింగ్ పొద్దున్నే 4:30కి అలా మా కమ్యూనిటీ ముందరే ఆ భోగి మంటలో వేశారు. సో, అక్కడికైతే అందరం వెళ్ళాము. ప్రతి ఇంటి ముందు అయితే వెయ్యాలి అని నేను విన్నాను భోగి రోజు. బట్ ఇప్పుడు అపార్ట్మెంట్ రోజుల్లో అవన్నీ కుదరవు కదా. సో, అందరూ కలిసి ఇక్కడైతే వేసుకోవడం బెటర్ కదా. ఆ రోజు వేసే భోగి మంటలు హోమగుండంతో సమానం. దాంట్లో ఏదో ఒకటి కంపల్సరీ వేసి దండం పెట్టుకోవాలి అని అయితే నేను విన్నాను. ఈ నెల మొత్తం గొబ్బెమ్మలు పెడతారు కదా ముగ్గుల్లో. సో, వాటిని పిడకల్లా చేసి ఎండిన తర్వాత ఈ మంటల్లో వేయాలి అని కూడా విన్నాను. మనం ఏ పండుగలకైనా సరే చేయవలసినవి కొన్ని ఉంటాయి కదా, మెయిన్గా చేయాల్సిన పనులు అవి. సో, నేను ఒక 2 days ముందే ఈ ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు చెప్పినవి, నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వింటూ ఉంటాం కదా. సో, వాళ్ళు చెప్పిన వాటిలో కీ పాయింట్స్ అవి రాసుకున్నాను. ఈ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఏం చేయాలి ఏంటి అనేవి. సో, వాటి ప్రకారం టైం టేబుల్ అయితే ఫాలో అయిపోతున్నాను. ఈ భోగి రోజు కంపల్సరీగా భోగి కుండ వేయాలి అని అంటారు. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ అయితే ముగ్గులు, గొబ్బెమ్మలు అవే కదా. కాకపోతే ఇక్కడ సిటీస్లో గొబ్బెమ్మలు అవి దొరకడం అయితే కష్టమే. కానీ పూజా స్టోర్స్లో ఈ మధ్య పిడకలు ఎండిపోయినవి అమ్ముతున్నారు, ఆవు పిడకలు. సో, అవైతే నేను ఎందుకైనా యూజ్ అవుతాయి అని చెప్పి 2 తెచ్చుకున్నాను. సో, దాన్నే నేను ఈ ముగ్గు మధ్యలో పెట్టి, ఈ ముగ్గులో ఇంకా నా చిన్నప్పుడు నేను చూసిన ప్రకారం పల్లెటూరులో వాటిలో కూరగాయలు అవి కూడా పెట్టేవాళ్ళు. సో, వాటిని కూడా పెట్టాను. వీటిని హరిదాసులు వచ్చినప్పుడు వాళ్ళకి దానంలో కలిపి ఇస్తారు. నా చిన్నప్పుడైతే మా ఊర్లో ఈ ముగ్గుల పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న గిన్నెలు ఇచ్చేవాళ్ళు. అది మాత్రం ఇప్పటికీ గుర్తుంటూ ఉంటుంది. ఆ ముందు రోజు నైట్ గుంటూరు కారం మూవీకి అయితే వెళ్ళాము. సో, లేట్ నైట్ అయింది. ఇషిక అయితే లెగవలేదు. అంత పొద్దున్నే ఇంకా చలి కూడా ఎక్కువ ఉంటుంది కదా, దానికి అసలే నిమ్ము ఎందుకులే అని చెప్పి దాన్ని లేపలేదు. లేకపోతే భోగి మంటల దగ్గర చక్కగా ఎంజాయ్ చేసేది. నేనైతే మూవీ చూడనేస్తుంది అనుకోలేదు. ఫస్ట్ మూవీ నాని సినిమా ఏదో వెళ్ళాము. అప్పుడు హాఫ్ ఇంటర్వెల్ నుంచే ఇంక ఇంటికి వచ్చేసాం. ఈవిడ అల్లరి చేసిందని. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది కదా, కానీ టెన్షన్ అయితే ఉంది. నా ఫేవరెట్ మూవీ, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అసలు సినిమాకి వెళ్ళి కూడా. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మా అమ్మాయి బాగా సపోర్ట్ చేసింది. మూవీ సాంగ్స్ అన్నిటిలోనూ డ్యాన్స్లు వేసింది చక్కగా. హ్యాపీగా మూవీ అయితే ఎంజాయ్ చేసాం ఈ ఫెస్టివల్కి. భోగి రోజు పొద్దున్నే అలా బాల్కనీలోకి వస్తే మంచు పడుతుంది. ఈ బంతి పువ్వుల మొక్క అయితే గింజలు వేసాం. సో, అది మొక్కలు వచ్చి పువ్వులు కూడా కరెక్ట్గా సంక్రాంతి టైంకి ఇట్లా రావడం భలే హ్యాపీగా అనిపించింది. ఈ సంక్రాంతికి బంతి పూలు కూడా ఫేమస్ కదా. సో, ఈరోజు ఇట్లా పుయ్యడం అనేది అది ఓ మెమరబుల్ చిన్న లిటిల్ థింగ్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ఇక్కడ బొమ్మల కొలువుకి చిన్న స్టాండ్ తీసుకున్నాను అని చెప్పా కదా, స్టెప్స్ స్టాండ్. ఇది ఇక్కడ బాల్కనీలో ఈ సైడ్కి ఇలా ప్లేస్ చేసాము. ఆ బొమ్మల కొలువు పని అయిపోగానే మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసి మొక్కలు అవి పెడదామని ప్లాన్. భోగి రోజు కంపల్సరీగా తలస్నానం చేయాలి అని అంటారు. అలాగే ఈ 3 రోజులు కూడా స్నానం అయితే తప్పకుండా చేయాలంట. పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈ సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలో సంక్రమిస్తాడు. ఈ ప్రత్యేక పూజలు సూర్యభగవానుడికి 3 రోజులు కూడా చేస్తారు అని అంటారు కదా. సూర్యుడికి మనం చేయాల్సిన పూజల్లో సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే సూర్య నమస్కారం చేసి దోసెట్లో నీళ్లు నింపుకొని ఒక పువ్వు పెట్టి అట్లా దోశ ఇట్లా నీళ్లు వదులుతున్నట్టు, ఆయనకి తర్పణ వదులుతున్నట్టు అట్లా చేసి నమస్కారం చేసి, సూర్యుడు మనకి ఆరోగ్యకారకుడు కాబట్టి ప్రతిరోజు ఇలా చేస్తే మరీ మంచిది. లేదు మనకి కొంచెం టైం లేదు, అంత హడావుడి లైఫ్ అని అనుకున్నప్పుడు ఇట్లా ప్రత్యేకమైన తిథులు అయినా సరే కనీసం చేయడం మంచిది. నేను ప్రత్యేకమైన తిథులు, పండుగల టైంలో ఆవు పేడతో చేసిన ధూపాన్ని ఇంటి మొత్తం కూడా వేస్తూ ఉంటాను. అలాగే భోగి రోజు నువ్వులుండల్ని మనం చేసుకొని తినటం, అలాగే దానం చేయడం చాలా మంచిదంట. నార్మల్గా అయితే నువ్వుల్ని ఎవరు దానం తీసుకోరు, కానీ ఈ రోజు ఏమి పట్టింపు ఉండదంట. మనం దానం తీసుకోవచ్చు, ఇవ్వచ్చు. ఇవ్వడం అసలు మంచిదంట, చెయ్యాలంట. ఈ చిన్న రేగి పళ్ళు భోగి పళ్ళు పోయడానికి చాలా ఇంపార్టెంట్ కదా. ఇవైతే పోయిన సంవత్సరం దొరకలేదు, పెద్ద రేగి పళ్ళతోనే పోసాం. ఈ సంవత్సరం దొరుకుతాయో దొరకవో అని చిన్న టెన్షన్ ఉంది. బట్ లాస్ట్గా అయితే దొరికాయి. ఈరోజు దేవుడి నైవేద్యంగా పూర్ణాలు, పరమాన్నం అయితే చేశాను. చేసిన పదార్థాలని ప్రసాదం కింద మా పనమ్మాయికి కొంచెం కొంచెం ఇచ్చాను. వీటిలో నువ్వులుండలు కూడా దానం కింద కూడా వెళ్ళిపోతాయి కదా ఎలాగూ అని. నెక్స్ట్ అయితే ఇంకా డెకరేషన్కి వెళ్ళిపోయాము. ఎక్కువ పనులన్నీ భోగి రోజే ఉంటాయి. సంక్రాంతి రోజు కొంచెం తగ్గుతాయి, కనుమ రోజు అసలు ఏమి పనులు ఉండవు. సో,
ఎందుకంటే భోగి రోజు ఈవినింగ్ భోగి పళ్ళు పొయ్యాలి, అందరినీ పిలవాలి. సో కొంచెం ప్రసాదాలకు పిండి వంటలు అవి చేయాలి, తాంబూలాలు రెడీ చేసుకోవాలి, బొమ్మల కొలువు కూడా 3 రోజులు పెట్టాలంట. సో భోగి రోజే పెట్టేసేయాలి, ఈ డెకరేషన్ అది అని ఉంటే చూసుకోవాలి. ఈ పిల్లలకు పోసే భోగి పళ్ళలో కంపల్సరీగా కలపాల్సినవి చిన్న రేగి పళ్ళు, ఈ కాయిన్స్, అలాగే చెరుకు ముక్కలు చిన్నవి, ఇవైతే 3 ఉండాలంట. ఇంకా మిగతా చాక్లెట్స్, అక్షంతలు, ఈ బంతి పువ్వుల రెక్కలు, ఇవన్నీ కూడా జస్ట్ డెకరేషన్ పర్పస్. అండ్ పిల్లలు ఉంటారు కాబట్టి చాక్లెట్లు అవి కూడా కలుపుతూ ఉంటాం. వీటిని 5 సంవత్సరాల వరకు పిల్లలకి పోస్తూ ఉంటారంట. భోగి పీడ పోవాలి, ఆ దిష్టి మొత్తం పోవాలి, వాళ్ళు క్షేమంగా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇట్లా పండుగలాగా చేసుకుంటూ ఉంటారంట. ఈ భోగి పళ్ళు పోసేటప్పుడు పిల్లలు ఉంటారు కదా, చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఈ కింద పడిన కాయిన్స్, చాక్లెట్స్ అదొక ఆటలాగా ఏరుకుంటూ చక్కగా సరదాగా మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారంట. ఈ చుట్టాల పిల్లలు, ఇలా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ పిల్లలు ఇలా ఉంటారు కదా, చాలామందికి భోగి పళ్ళు పోయాలి అనుకున్నప్పుడు పక్కన లైన్గా అలా కూర్చోబెట్టేసి పోసేయచ్చు అంట. ఈరోజు బొమ్మల కొలువు పెట్టి ముత్తైదువుల్ని పిలిచి తాంబూలం కూడా ఇస్తూ ఉంటాం కదా. సో అందరికీ తెలిసిందే, తాంబూలం 3 తమలపాకులు, ఒక్క కాయిను, అలాగే 2 అరటిపళ్ళు, పువ్వు ఇట్లయితే ఇస్తూ ఉంటాము. పసుపు కుంకాలు, బ్లౌజ్ పీస్, మనకి శక్తి కొలది చీరలు అవి కూడా పెడుతూ ఉంటారు స్పెషల్ అకేషన్స్ అప్పుడు. నేనైతే ఇక్కడ తాంబూలంతో పాటుగా కొంచెం రేగి పళ్ళు, ఇంట్లో చేసిన ప్రసాదాలు, ఆ పరమాన్నం, పూర్ణము, ఒక చిన్న చాక్లెట్ ఇవి కూడా యాడ్ చేశాను. సో ఈ వెనకాల ఈ పని మొత్తం అయితే ఎక్కువగా ఉంటుంది భోగి రోజు. సో ఈ డెకరేషను, ఈ తాంబూలాలు ఏర్పాటు చేసుకోవడం, అండ్ ఆ భోగి పండ్లు ఇవన్నీ కూడా చాలా కొంచెం పని ఎక్కువే ఉంటుంది. సో నా డెకరేషన్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయ్యాయి సాయంత్రానికి. సంక్రాంతికి మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా, 3 చెరుకులు అలా పెట్టి కింద కుండ పెట్టి అట్లా దూది ఆ పరమాన్నం అట్లా డెకరేట్ చేస్తూ ఉంటారు. నేను కూడా అలా చేయాలనుకున్నాను. చెరుకులు అయితే మా ఆయన తేలేదు, హ్యాండ్ ఇచ్చాడు. అందుకని చెరుకు ముక్కల్ని జస్ట్ హెచ్ అని పెట్టేసి ఆ పరమాన్నం కొంచెం ఆ కుండల పైన పెట్టాను. అండ్ ఇక్కడ ముందు రోజు నైట్ వెన్నుండలు అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ రేగిపళ్ళు దొరుకుతాయో దొరకవు అన్న కన్ఫ్యూజన్లో, అది ఒకవేళ దొరకపోయినా పెద్ద రేగిపళ్ళు అండ్ చిన్న వెన్నుండలతో మేనేజ్ చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాను. అవి కూడా ఇక్కడ బొమ్మల కొలువుకి డెకరేట్ చేశాను. సో ఇదన్నమాట మా బొమ్మల కొలువు ఫస్ట్ టైం నేను పెట్టడం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి ఆల్రెడీ నేను సంక్రాంతి షాపింగ్ వీడియోలో చెప్పాను డీటెయిల్స్ అవన్నీ కూడా. ఒకసారి మీరు చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి. ఇక్కడ ఈ కింద లైన్ అయితే సీతారామ కళ్యాణం, కొన్ని థీమ్స్ కిందే తీసుకున్నాను, కాకపోతే అక్కడక్కడ కొన్ని బొమ్మలు అయితే కలిపేశాను. ఈ పైన అయితే లలితా పరమేశ్వరి దేవి పరివారం, సాయిబాబా జస్ట్ ఇంట్లో ఉన్న మూర్తిని అయితే పెట్టాను. ఇక్కడ లలితమ్మ వారి ఒళ్ళో అమ్మాయి కూర్చున్నట్టుగా కొత్తగా అనిపించింది, నాకైతే నచ్చింది. సో ఇట్లా తీసుకున్నాను. ఈ పరివారంలోనే బ్రహ్మ, విష్ణువు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, శివుడు, వినాయకుడు ఇట్లా వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా ఈ పైన రోలో కంచి కామాక్షిదేవి అక్కడ కథ కూడా ఉంటుంది కదా, సో ఆ అమ్మవారిని తీసుకున్నాను. అలాగే రాధాకృష్ణులు, చిన్న గుడి లాంటిది బొమ్మ, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 2 అమ్మవార్లతో. సో ఇవైతే సెకండ్ రోలో పెట్టాను. యాక్చువల్గా ఇది ఫస్ట్ రో 3 రోసే ఉంటాయి కదా నేను తీసుకున్న స్టెప్స్ స్టాండ్. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేశాను వెనకాల, ఇవి చాలేదనిపించింది. సో పైన శివుడు, పార్వతి, శివ కుటుంబాన్ని అయితే పెట్టాను. ఈ శివ కుటుంబంలో నంది మిస్ అయ్యాడు. సో నేను ఇంకా కింద వేరే బొమ్మల్లోంచి ఒక బొమ్మ మనిషి రూపంలో ఉన్న నందిగా అనుకొని ఇట్లా అడ్జస్ట్ చేశాను. సో ఇదన్నమాట మా బొమ్మల కొలువు. అండ్ ఇక్కడ మా అమ్మాయిని అయితే కూర్చోబెడతాను. ఈ కుర్చీకి ఇట్లా జస్ట్ పట్టు టైప్ క్లాత్ వేసేసాను. ఈ బ్యాక్ డ్రాప్ కూడా కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు సంక్రాంతి థీమ్. నాకైతే డెకరేషన్ మొత్తం ఓవరాల్గా నిండుగా అనిపించింది. మంచి సంక్రాంతి లుక్, సింపుల్ అండ్ క్యూట్గా నిండుగా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి. ఇక్కడికి హరిదాసులు వాళ్ళు అయితే రారు కదా, సిటీస్లో తక్కువ. సో ఈ ముగ్గులో పెట్టిన కూరగాయలు అండ్ ఇంకా ఎక్స్ట్రా కూరగాయలు, బియ్యం, స్వయం పాకు వీటన్నిటిని కూడా ఈ చెత్త క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇచ్చాను. ఇటొచ్చి
ఇప్పుడు ఇసుక బాగా కూర్చో అందరూ వెళ్ళిపోతాను ఇషిక కూర్చో కూర్చో ఇషిక కూర్చోవే 1 2 3 స్టార్ట్ ఓకే ఇషిక ఇటు No, Ishika, smile. Smile, Ishika. Smile. Yeah. No, smile. Okay. No, both. See this side. Enough. See this side first. No, Papa. Ishika, కొంచెం ముందురా. ఇలా మా భోగి సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. నెక్స్ట్ సంక్రాంతి కనుమ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి నెక్స్ట్ వీడియోలో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. మరిన్ని ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.